వృశ్చిక రాశి ఫలితాలు. ఈ నెల వీరికి కుజుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో వ్యతిరేకమైన ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా విచారానికి లోను కావలసి వస్తుంది. భూమి, కోర్టు ఇత్యాది విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు అవమానం ఎదురు కాగలదు. ధన సమస్య మిమ్మల్ని పీడిస్తూ ఉంటుంది. వ్యాపార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ మీకు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు. దాని వలన విచారం మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో తోటి వారి చేత గొడవలు ఏర్పడగలవు. అధికారులతోటి జాగ్రత్తగా మెలగాలి. గ్రహచారం అనుకూలంగా లేదు కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి కొద్దిగా అస్వస్థతగా ఉంటుంది. కుజుడు మరియు గురువు యొక్క గ్రహస్థితుల వలన దాంపత్యంలో విరోధాలు కలిగి ఉంటాయి. మధ్యలో అనుకోని విధంగా కొంత ఇబ్బందికి గురి కావలసి వస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఆటంకాలు ఏర్పడగలవు. విదేశాలు వెళ్ళే వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేదు. అక్కడ నివసించే వారికి ఎవరైనా సరే అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజగ్రహానికి గురుగ్రహానికి మామిడి పండ్ల రసముతో మరియు దానిమ్మ పండ్ల రసముతో అభిషేక పూజాదులు జరిపించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండండి. ఆ మంత్రం ఏంటో చూద్దాం. త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి, త్రాహి త్రాహి జగన్మాత, సర్వతో మాం రక్షతు. ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. తాంత్రిక పరంగా మరియు గోరోజనం కొద్దిగా గంధం కలిపినటువంటి తిలకాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.